ఖచ్చితంగా 100%గా గెలిపించుకుందరయ్యా. మరి ఇక ఏ విధంగా చేసిండు అనేది ఇక తెలుసు మనకు తెలుసు. ఇంకోటి ఏందయ్యా, ఒకటేనయ్యా, మరి బంగారం ఒకటే, బంగారము ఇది పెన్షన్ కోసం కాదయ్యా. వాళ్ళు ఓటేసింది దేనికోసం అనంటే మీ మీద పగతోనే మిమ్మల్ని దించాలి, మీ మీద కోపంతోనే ఈ గవర్నమెంట్ దించేసి వేరే గవర్నమెంట్ వస్తే బాగుంటది అనే ఉద్దేశంతోనే, ఆ పగతోనే మిమ్మల్ని దించిరయ్యా ఈ తెలంగాణ ప్రజలు. అయితే ఈ బంగారంకు పెన్షన్కు ఆశపడి ఓటేయలేదయ్యా. మీరు వేసిండ్రు, ఎంత పూర్తి చేసిండ్రు, వీళ్ళు వస్తే మళ్ళా రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకేం చేస్తారో అయ్యా అని మళ్ళా ఆగం చేస్తారని చెప్పేసి, అయితే ఒక విధంగా మీ మీద కోపంతోనే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా వస్తా అనుకోలేదు, వాళ్ళకి ఇట్లా కలల ఇట్లా అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తాం, మేము అధికారంలోకి వస్తామని